ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో అంతర్గత బదిలీలు చేస్తూ ఉన్నారు. 7 అధికారులను యాజమాన్యం బదిలీ చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంతో విభాగాల ప్రక్షాళన జరుగుతోంది. బదిలీలతో ఉద్యోగానికి ఒక అధికారి రాజీనామా కూడా చేశారు. ఇప్పటికే 2 అధికారులను సస్పెండ్ చేసింది యాజమాన్యం. మృతుడు గోల్డ్ కుమార్ బాడీ తరలింపులో నిర్లక్ష్యంపై యాజమాన్యం వేటు వేసింది. 2 అధికారులపై అధికారుల సస్పెన్షన్ ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కార్మిక సంఘాలు. ప్రమాద కారకులను వదిలేసి ఇతరులపై చర్యలేంటని ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు. యాజమాన్యం నిన్న 2 ఆఫీసర్స్ని సస్పెండ్ చేసింది, మరో 2ని ట్రాన్స్ఫర్ చేసింది. బీహార్ చెందినటువంటి ఎంప్లాయీని ఎయిర్ లిఫ్ట్ చేయాలని చెప్పని యాజమాన్యం ఆదేశిస్తే దాని డాక్టర్స్ నిరాకరించారని చెప్పని, దానివల్ల మా చేతిలో సాధ్యపడలేదు, చేయలేకపోయని చెప్పని కింద స్థాయి అధికారులు చెప్పినా కానీ అధికారులని బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం అని చెప్పినది యాజమాన్యం చేసింది. బాడీని ఎయిర్ లిఫ్ట్ చేయని దానికే మీరు సస్పెండ్ చేసి బదిలీలు చేస్తే అసలు సరిపడకు కారణమైనటువంటి వీరి మీద చర్యలు తీసుకోవాలి. మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పని, యంత్రాలు సక్రమంగా లేవని చెప్పని, కొత్త యంత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పని హెచ్ఓడీలు కింద స్థాయి అధికారులు అంతా కూడా ముత్తుకుంటున్నారు సంవత్సరం నుంచి. ఆయన మీరు పట్టించుకోవట్లేదు. ఆ పట్టించుకోవడం ఫలితంగా ఈరోజు ప్రమాదాలు జరిగాయి. తక్షణమే సస్పెన్షన్ని, ఈ ట్రాన్స్ఫర్లని నిలిపేయాలి, అసలు దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.